ఎగ్గుతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా మసాలా కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇంకా ఎప్పుడు ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. 3 ఎగ్స్ని తీసుకున్నాను. 3 ఎగ్స్ ఇందులో ఒక్కొక్క దాంట్లో వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇవి మొత్తం ఇడ్లీలాగా ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఉడుకుతుంది మనం వేసిన ఎగ్. ఇది చల్లారినాకనే తీయాలి, వేడి మీద ఉంటే విరిగిపోతుంది కాబట్టి మొత్తం చల్లారినాక తీస్తే వస్తుంది. చల్లారాయి తీసాను. తీసి ఇప్పుడు మనం ఇవి పక్కకు పెట్టుకుందాం. కడాయి పెట్టుకోవాలి. కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్ని ఇలా కట్ చేసుకున్నాను, చిన్నగా వేసుకోవాలి. ఆయిల్ వేడగానే అందులోనే బగారా మసాలా వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని తీసుకున్నాను, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గోళీలా కలుపుకోవాలి. ఇక పసుపు, మనం ముందుగా మిక్సీ చేసి పట్టుకున్నాం కదా టమాటా, ఆనియన్, ధనియాలు ఇవన్నీ. ఇందులో మిర్చి పౌడర్, కారం, ఉప్పు కూడా వేసుకున్నామండి. ఇది మొత్తం నూనెలో వేగించాలి. మనం చేసుకున్న టమాటా, ఆనియన్ది చూడండి. మనం వేసుకున్న పేస్ట్ మొత్తం చక్కగా నూనెలో బూలింది. ఇలా ఆయిల్ తేలింది కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. సూపు మొత్తం మరుగుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్లు లాగా ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసుకోవాలి. అవి అందులో ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంటే చివరిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీకరమైన మసాలా ఎగ్ కర్రీ రెడీ. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి.